శృతి రంజిత్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నా. మీరు కూడా అందరు బాగున్నారని కోరుకుంటున్నా. నేనైతే ఏంటి మళ్ళీ ఎటు పోతారు అని అనుకుంటున్నారు కదా. ఆల్రెడీ తమ్ముళ్ళు చూసిర్రు కదా. అట్లా చుట్టేద్దామని అయితే వెళ్తున్నాము. లుంబిని పార్క్ అయితే వెళ్తున్నాం అన్నమాట మేము. ఫైనలీ పార్క్ అయితే వచ్చేసినాం మేము. కానీ జనాలు అయితే మస్తు మంది ఉన్నారు. అసలు పార్కింగ్కి అయితే ప్లేసే లేకుంటుండే. కానీ ఎట్లనో అట్లయితే పార్కింగ్ ప్లేస్ అయితే దొరికింది. కార్ ఒక్కడ దగ్గర పెట్టేసి అయితే మేమైతే లోపలికి వెళ్తున్నాము. హైదరాబాద్ అంటే ఫస్ట్ మనకు ట్రాఫిక్ గుర్తొస్తుంది కదా. నాకైతే ట్రాఫిక్ గుర్తొస్తుంది. పార్క్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ టికెట్ కావాలి. అయితే మేము ఇక్కడ ఒక పొరపాటు చేసినాం. ఏంటి అంటే ఈ ఫోన్ పేలు గూగుల్ పేలు వచ్చిన తర్వాత క్యాష్ తెచ్చుకోవడమే మర్చిపోయినాం కదా. మేము పోయిందే ఫస్ట్ టైం. ఇక క్యాష్ తెచ్చుకోలేదు కదా, ఇక రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ మా మరిది ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసిండు అనమాట. ఇక అట్లా లోపలికి ఎంట్రీ అయిపోయినాక లోపల లేజర్ షో అని కొత్తగా నడుస్తుందట. ఇక ఆ టికెట్స్ తీసుకొచ్చే లోపు మా చిచ్చర్ పిడుగులు చూడండి ఎట్లా ఆడతాలో. ఇక వాళ్ళ ఆటే ఆట పార్క్ చూడంగానే. షైనీ అయితే జనాలను చూడంగానే ఇంకా షైన్ అయిపోతుంది మా షైనీ గాడు. ఇక టికెట్స్ తెచ్చిళ్ళు. మేమైతే లోపలికి ఎంట్రీ అయిపోయినాం. కొంచెం హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళిపోయినాం అనమాట. నేనైతే ఫస్ట్ టైం లేజర్ షో అంటే ఏంటో నాకైతే ఇంతవరకు తెలియదు. ఏంటో చూద్దామని చెప్పేసి మేమైతే వచ్చినాం. ఆల్రెడీ మా చెల్ల వాళ్ళు చూసిల్లట, మాకు చూపిద్దాం అయితే తీసుకుని వచ్చిళ్ళు వాళ్ళు. జనాలు అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నారు. ఇక మా చిచ్చర పిడుగులు అయితే ఇద్దరు ఎక్కడ ఆగట్లేదు. వాళ్ళకు కొంచెం స్నాక్స్ వాటర్ బాటిల్ అవి అయితే తీసుకొచ్చినాయి. ఇక వాళ్ళ సేవలే సరిపోతుంది. మా షైన్ అయితే ఎక్కడ ఆగుతలేదు. లేజర్ షో ఏమో కానీ మా పిల్లల షోయే ఎక్కువ అవుతుంది. తొందరగా స్టార్ట్ చేస్తే బాగుండు అనిపించింది. ఎంతైనా టైంకే స్టార్ట్ చేస్తారు కదా ఎవరైనా. షో అయితే స్టార్ట్ అయిపోయింది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఎట్లుందో కామెంట్ పెట్టండి. ఇక లాస్ట్ వరకు అయితే కొంచెం బోర్ కొట్టింది. ఎందుకంటే కింద కూర్చుంటే బాగుండు అనిపించింది కానీ కొంచెం దూరం ఉండేసరికి అంత ఫీల్ అనిపించలేదు. కొంతమంది అయితే బోర్ కొట్టి మధ్యలోనే వెళ్ళిపోయారు అనమాట. పోయినాక అందరూ వెళ్ళిపోయారు. ఇంకొక షో ఉందంటే తొందరగా వెళ్ళగొట్టిల్లు. సూపర్ ఉందని చెప్పాను కానీ నా ఫీలింగ్ ఏంటంటే ఓకే బాగుంది. ఎందుకంటే మన హైదరాబాద్ గురించి మన ఇండియా గురించి అయితే లేజర్ షో జరిగింది.
షో అయిపోయిన వెంటనే అయితే ఇక్కడ వాటర్ ఫాల్స్ లెక్క లైటింగ్ అయితే బాగుంది. ఇక్కడ 4 ఫోటోలు దిగి అయితే ఇక అట్లా వేరే కాడికి అయితే వెళ్ళిపోయినాం. చూసి ఎంజాయ్ చేయండి. అసలే ట్యాంక్ బండి పోయినాం. ఇక స్టాచ్యూ దగ్గరికి పోకుంటే ఎట్లుంటుంది అని చెప్పేసి అట్లా బోట్ ఎక్కి అయితే వెళ్ళినాం. ఇది నేను సెకండ్ టైం అనుకుంటా బోట్ ఎక్కడం. హుస్సేన్ సాగర్ అనగానే ట్యాంక్ బండ్ అనగానే అట్లా తిరిగి చూడడమే తప్ప ఎప్పుడు నేను ఇట్లా దగ్గర అయితే చూడలేదు. బోట్ ఎక్కినాక అయితే ఇట్లా పారాషూట్ అయితే ఇచ్చిళ్ళు అందరికి. ఆ పెద్దోడు కూడా వేసుకున్నాడు, అలా మునిగిపోయిండు అనమాట. చూడండి ఎట్లున్నాడో. నాకైతే మస్తు అనిపించింది, మస్తు ఫీల్ ఉందన్నమాట. నైట్లో బోట్ ఎక్కడం, స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడం అయితే ఫస్ట్ టైం. నేను ఇప్పుడు దూరం నుండి చూడడమే తప్ప దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం గౌతమ్ బుద్ధుని స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళడం. స్టాచ్యూ దగ్గర పోయినాక 4 ఫోటోలు దిగకుండా ఊరుకుంటామా? మనం ఫోటోలు దిగినాకనే కదా బయటకు వచ్చేసేది. ఫోటోలు దిగినాము, వ్యూ చూసినాము, చాలా బాగుంది. ఇక మళ్ళీ బోట్ ఎక్కినాం, చాలా ఎంజాయ్ చేసినాను అన్నమాట. నా వీడియో చూసి మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మాత్రం ఇంతవరకే. బాయ్.